మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి బీసీ సంఘం నాయకులకు నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆయన్ను స్మరించుకోవటం నిజంగా మన పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవాలి. మరి దానిలో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరి అఖిలపక్ష పార్టీలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, స్వచ్ఛంద సంస్థలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. సోదరులారా, మహాత్మా జ్యోతిరావు పూలే నిజంగా మహాత్ముడు. ఎందుకంటే మరి వారి భార్యాభర్తలు సావిత్రిబాయి పూలే కానీ మరి జ్యోతిరావు పూలే కానీ నిజంగా వాళ్ళు ఈ దేశానికి అందించినటువంటి సేవలు నిజంగా మరువలేవిని, చిరస్మరణీయమైనవి. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక నిరుపేద కుటుంబం. మరి ఆ కుటుంబంలో మరి వారి జీవనాధారమే కష్టమైన రోజుల్లో మరి ఆ రోజుల్లో మరి వాళ్ళ నాన్నగారు పూల వ్యాపారం పెట్టి మరి కుటుంబాన్ని పోషించేవారు. మరి క్రమక్రమంగా మరి ఆ వ్యాపార రీత్యా మరి వీరి పేరు పూలే జ్యోతిరావు అని చెప్పేసి మరి పిలవటం వాడుకలోకి వచ్చింది. అలాగే మరి మహాత్మా జ్యోతిరావు పూలేగా దాన్ని రూపాంతరం చెందింది. కాబట్టి మరి అలాంటి మహనీయుడు మరి ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించడంలో ముఖ్య పాత్ర పోషించారు. మరి అదేవిధంగా బాల్య వివాహాలను మరి అరికట్టడంలో మరి ముఖ్య పాత్ర పోషించారు. మరి అదేవిధంగా మరి శిరోముండనాన్ని మరి నివారించడంలో దీక్షాబద్ధులై మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే మరి వారు నిజంగా వారి సేవలు, వారు చేసిన త్యాగాలు మరి రాబోయే తరాలకు కూడా మనము మరి చెప్పుకోవాలంటే మరి అలాంటి మహానుభావులు చేసినటువంటి శ్రమ, కృషి, పట్టుదల వల్లనే ఈరోజు మనము మరి ఈరోజు బహుజనులంతా నిజంగా ఒక రకంగా చెప్పాలంటే స్వతంత్రంగా స్వేచ్ఛా భావమై మరి ఉన్నాము. ఈరోజు మరి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఒక సందర్భంలో మరి ఆయన గుర్తు చేశారు, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఆ కాలంలో ఆలోచించి ఈరోజు మనందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణమైన మన జ్యోతిరావు పూలే గారిని ఇన్ని సంవత్సరాలైనా స్మరించుకోవడం చాలా గొప్ప విషయము. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్యోతిరావు పూలే ఆలోచన విధానాలు వర్తిల్లాలి, మహాత్మా జ్యోతిరావు పూలే విధానాలు జోహార్ జ్యోతిరావు పూలే గారు. బహుజనుల ఐక్యత వర్తిల్లాలి, బహుజనుల ఐక్యత వర్తిల్లాలి, బహుజనుల ఐక్యత వర్తిల్లాలి.